ఉగ్రవాదుల దాడిలో 26 మంది మరణించిండ్రు, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశంలోకి జొరబడి అక్కడ టూరిస్టులు ఎవరైతే వచ్చిండ్రో పర్యాటకుల్ని మొట్టమొదటిసారి ఇప్పటి వరకు కాశ్మీర్ చరిత్రలో ఎప్పుడు కూడా పర్యాటకుల మీద దాడి చేయలేదు. ఎందుకంటే కాశ్మీర్ ఆదాయంలో దాదాపు కాశ్మీర్ ప్రజల్లో 20% మంది టూరిజం మీద ఆధారపడే బతుకుతారు. అయితే మొట్టమొదటిసారి టూరిస్టులని, అందులో మగవాళ్ళని కాల్చేసి చంపడం జరిగింది. అప్పుడే పసుపు పారాని ఆరని ఒక నవవధువు, అలాగే కుటుంబ పెద్దల్ని కోల్పోయిన భార్య, పిల్లలు, అలాగే ఎంతో మంది 26 మందిని అమానుషంగా చంపడం జరిగింది. ప్రపంచంలోని దేశాలన్నీ కూడా ఈ దుష్ట చర్యని ముక్త కంఠంతో ఖండించడం జరిగింది. అయితే వాళ్ళు పాకిస్తానీలు అనడానికి మనకు సరైన ఆధారాలు లభించినాయి. ఎందుకంటే వాళ్ళు పఖ్తూన్ భాష మాట్లాడినరు. అట్లనే ఎప్పుడు కూడా మన దేశానికి ఎవరైనా విదేశీ నాయకులు వచ్చినప్పుడు తప్పకుండా పాకిస్తాన్ కాశ్మీర్లో ఉగ్రవాదం, కాశ్మీర్లో శాంతి భద్రతలు లేవు అని చెప్పడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. మనకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ భారతదేశ పర్యటనల సందర్భంగా ఈ ఉగ్రవాద దాడి అనేది జరిగింది. దాన్ని మన భారతదేశం తిప్పుకొట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిసారి మోడీ గారు చెప్తున్నారు, ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత కాశ్మీర్లో శాంతి భద్రతలు వచ్చినాయి, ఎవరైనా పర్యాటకులు పోవాలి, ఎవరైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పడం వల్ల గత 2-3 సంవత్సరాల నుండి కోట్లాది మంది పర్యాటకులు అక్కడికి వెళ్తున్నారు. అయితే వాళ్ళకి సరైన భద్రత అనేది కల్పించలేదు. ఈ సంఘటన జరగడానికి కొన్ని రోజుల ముందే కాశ్మీర్ ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కాశ్మీర్ పాకిస్తాన్లో అంతర్భాగమే అని చెప్పేసి పాకిస్తాన్ని మన కాశ్మీర్ సోదరులను వదిలేసేదే లేదు అని చెప్పేసి ఒక రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది. అలాగే కూడా ఇదే మాటలు మాట్లాడినరు. కాశ్మీర్లో రక్త టేర్లను మేము అని చెప్పేసి, అక్కడ తలలు నరుకుతామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది.